ఖతర్నాక్ కామెడీ షో. పక్కకొచ్చనే దిక్క పెంచనే పక్కకొచ్చనే దిక్క పెంచనే వయ్యారి నీ బాలకం దిక్కజాలనే ధిక్కరించనే దిక్కజాలనే ధిక్కరించనే నరుడా నీలో సాహసం మైకంలో ముంచు. ఏమండి నేను డాన్స్ బాగా చేశానా? చాలా బాగా చేసావే. అయితే డి ప్రోగ్రామ్ కి వెళ్ళమంటారా? నన్ను పెళ్లి చేసుకుని నన్ను నాశనం చేసావు. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఎందుకే నాశనం చేస్తావు? ఆ ప్రోగ్రామ్ నమ్ముకొని చాలా మంది ఉన్నారే, వాళ్ళ కడుపు మీద కొట్టక నా ముఖానికి టీయో కాఫీ కొట్టు ముందు పో. డి ప్రోగ్రామ్కి వెళ్తుందా డి ముఖంది. ఎవడు? హలో హలో, ఎక్కడున్నావురా? జూలో ఉన్నా. ఓ, ఇంట్లో ఉన్నావా? చూడండి ఇంట్లో అవునే, బొద్దింక ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందండి. నేనెంత ఉన్నానే? అంత ఉంటారండి. నీ అమ్మాయి ఇంత ఉన్న బొద్దింకకు భయపడతావు. ఇంత ఉన్న మగాడికి ఎందుకు భయపడావు నువ్వు? ఇదిగో సుబ్బారావు, నీకు తర్వాత భయపడతారా గానీ ముందు బొద్దింకం తీసేయ్. బొద్దికం తీసి పారేసినట్టు పారేస్తున్నారు మమ్మల్ని. మీ జాతికి మా జాతికి ఏనాటి సంబంధం ఉందో తెలియదు కానీ మా మగాళ్ళు చేయలేని పనులు మీరు చేస్తున్నారు. మీ జాతి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మా మగజాతి కోరుకుంటుంది. వెళ్ళండి, అప్పుడప్పుడు ఇంట్లోనే ఉండండి, లేకపోతే మా మాట వినరు వీళ్ళు. నాన్న, ఏంట్రా? తాజ్ మహల్ ఎక్కడుంది నాన్న? ఆగ్రాలో. కొంప మునిగింది నాన్న. ఏమైందిరా? ఈ రోజు ఎగ్జామ్ లో తాజ్ మహల్ ఎక్కడుందంటే హైదరాబాద్ లో ఉందని రాశాను నాన్న. బాధపడకరా, ఈసారి చార్మినార్ ఎక్కడ ఉందని అడిగితే ఆగ్రాలో ఉందని రాసే, రెండు బ్యాలెన్స్ అయిపోద్ది. థ్యాంక్ యూ నాన్న. ఏంట్రా థ్యాంక్ యూ? తాజ్ మహల్ ఆగ్రాలో, చార్మినార్ హైదరాబాద్ లో ఉంటుంది. నిన్న రాత్రి పుస్తకం చూపించినగా చెప్పాను నేను. మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావు? అంటే రెండు ఇంట్లో స్తంభాలు ఉండేసరికి కన్ఫ్యూజ్ అయ్యానమ్మా. మూసుకొని ఇంట్లోకి వెళ్ళు. క్లాట్ ఉన్న కొడుకును కననే అన్న, కన్ఫ్యూజన్ లో ఉన్న కొడుకును కన్నాం. చెట్టుని బట్టి కాయ ఉంటుంది, తండ్రిని బట్టి కొడుకుంటాడు. మీరు మామూలు కాదే. తెలియపరుడు కొడుకు పుట్టాడు అనుకో మీ పోలిక అంటారు, తింగర్ నా కొడుకులు పుట్టారనుకో తండ్రి పోలిక అంటారు. మీరు చంపేస్తానేమో అనుకుంటున్నావు నాన్న, ప్రపంచంలో ఎన్ని బ్లడ్ గ్రూపులు ఉన్నాయి? 4. 4 ఏంటి 6? కరెక్టరా? ఎక్కువ రక్తం తాగేది వాళ్ళే కాబట్టి వాళ్ళకి తెలుసు. అయినా ప్రతి మొగాడు పెళ్ళాన్ని పరమేశా చూస్తారు. పని మనిషి కాదు. పెళ్ళామంటే ఇంటికి వెళ్ళగాని గుర్తించరే. పెళ్ళాం ఇంటికి వెలుగా? మరి బల్బు కనిపెట్టిన థామస్ ఎడిసన్ ఎల్సన్ నేను సంకనాకి పోయాడా? వెలుగంట వెలుగు. హలో, ప్రపంచంలో 75% మా మగ సైంటిస్టులే అన్ని వస్తువులు కనిపెట్టింది. ఇది కరెక్ట్. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మేము అద్భుతాలు సృష్టిస్తాం. అవునా? నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదే, నీ తెలుగు ఒక ప్రశ్న వేస్తాను, దానికి ఆన్సర్ చెప్పు. అడుగు. మంట మీద వేడి నీళ్ళు పోస్తే చల్లారుతుందా, చల్ల నీళ్ళు పోస్తే చల్లారుతుందా? వేడి నీళ్ళు పోస్తుంది చల్లారుతుంది, చల్ల నీళ్ళు పోస్తే చల్లారుతుంది. ఇది సార్ వీళ్ళు తెలివి. వీళ్ళు అద్భుతాలు సృష్టిస్తారంట. ఏ నీళ్ళు పోసినా చల్లారుదే తింగరి ముఖం దానా. నేను ఒకటడతా చెప్పు. ఏంటి? ఇప్పుడు నువ్వు దారి నడుచుకుంటూ వెళ్తున్నావు. ఆ. నీకు ధనం అన్న మూట, జ్ఞానం అన్న మూట ఎదురయ్యాయి. నువ్వు ఏ మూట తీసుకుంటావు? నేను ధనం ఉన్న మూటే తీసుకుంటా. నేను జ్ఞానం ఉన్న మూట తీసుకుంటా. అవును, ఎవరికి లేని వాళ్ళు తీసుకుంటారు. నాన్న, ఏంట్రా? కంప్లీట్ కి ఫినిష్ కి తేడా ఏంటి? మీ అమ్మ నన్ను పెళ్లి చేసుకుంది, మీ అమ్మ జీవితం కంప్లీట్ అయిపోయింది. మీ అమ్మని నేను చేసుకున్నాను, నా జీవితం ఫినిష్ అయిపోయింది. మీ నాన్న నన్ను మాట్లాడుతుంటే నీ కోపం రాదు మీ నాన్న పైన? నాన్న నిన్ను తిట్టేటప్పుడు నాన్న కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందమ్మా. ఆనందాన్ని నేను ఎలా దూరం చేయగలనమ్మా? సచ్చినోడా లవ్ యు నాన్న, లవ్ యు సో మచ్. దరిద్రుడా, తండ్రి కంటే తల్ల గొప్పదని గుర్తు పెట్టుకో. అమ్మ లేకపోతే ఎవరినన్నా అమ్మ అనొచ్చు, కానీ నాన్న లేకపోతే ఎవరిని నాన్నలేనన్న. నువ్వు లోపలికి వెళ్తా దరిద్రుడు, లోపలికి వెళ్ళు. వెరీ గుడ్. నా కొడుకు అనుకున్నా, వీడు కూడా అందరి మొగాళ్ళలాగా మొగాడు అనిపించుకున్నాడు వాడు కూడా. అయినా ఈ రోజుల్లో మొగాళ్ళందరూ పిల్లల మంచితనాన్ని చేతిగాని తరంలో తీసుకుంటున్నారు. మీరు పిల్లల మంచితనం చచ్చిపోయి మ్యూజియం లో ఉంది. 70s లో పిల్లలు మొగుడు బయటికి వెళ్తే ఎప్పుడు భర్త వస్తాడని తలుపు దగ్గర నిలబడి చూసేవాళ్ళు. ఈ రోజు పిల్లలు భర్త ఎప్పుడు బయటికి వెళ్తాడా, తలుపు ఎప్పుడు వేసుకుందామని ఎదురు చూస్తారు. ఉంటే షాపింగ్ లో ఉంటారు, లేకపోతే సీరియల్ లో ఉంటారు. మాతో ఎప్పుడు ఉంటారే మీరు? మీరు మాత్రం ఇంట్లో ఉన్నట్టే ఉంటారు కానీ ఇంటర్నెట్ లో ఉంటారు. కరెక్ట్. మరి ఈ నెట్ కనెక్ట్ అవ్వకపోతే ఈ నెట్ లోనే ఉంటాం. ఏం చేస్తాం?
నాన్న ఏంట్రా ఆరోగ్యంగా ఉండాలంటే 3 సూత్రాలు చెప్పండి. రాసుకో. ఇంటెలిజెంట్ క్వశ్చన్. నంబర్ 1 పెళ్లి చేసుకోకూడదు. నంబర్ 2 పెళ్లి చేసుకోకూడదు. నంబర్ 3 పెళ్లి చేసుకోకూడదు. అదేంటి నాన్న మూడింటికి ఆన్సర్ ఒకేలా ఉంది? ఆన్సర్ ఒకటైనా అర్థాలు చాలా ఉన్నాయి నాన్న దాంట్లో. పెళ్లి చేసుకోకపోతే అంత ఆరోగ్యంగా ఉంటారా? ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, మనిషిలా ఉంటాడు, వానితత్వానికి దూరంగా ఉంటాడు. సూపర్ చెప్పారు సార్, సూపర్ చెప్పారు సార్. సార్ ఒక సెల్ఫీ సార్. ఇది నీకు కొద్దిగా ఓవర్ కనిపించట్లా? ఓవర్ కనిపించిన చాలా మందికి ఫేవర్ చేస్తున్నాను. నాన్న ఆ. పట్టుదలకి బట్టదలకి తేడా ఏంటి? పెళ్లి కాకముందు ప్రతి మనిషి పట్టుదలగా ఉంటాడు. పెళ్ళైన తర్వాత ప్రతి మనిషికి బట్టదల వస్తుంది. ప్రతి క్వశ్చన్ కి నువ్వు ఎందుకు పెళ్లితో ముడిపెట్టి చెప్తుంటావు ఆన్సర్లు? అనుభవం వినోదిని. పెళ్ళే ఒక ఆఘాతం, పెళ్ళే ఒక తగాదం, పెళ్ళే ఒక తలనొప్పి. ఇంకో విషయం చెప్పాలంటే పెళ్ళే లేకపోతే జండి మామ్ కంపెనీ లేదురా. సూపర్ గా చెప్పారు సార్. షాలో కాఫీ సెల్ఫీ. ఏంటి సారీజం అంటున్నా? నువ్వు సాడిజం అన్నా, కమ్యూనిజం అన్నా, పవనిజం అన్నా, నేను చెప్పేది నిజం నిజం. నువ్వే కాదు మేము చెప్పగలం తెలుసా? ఆడదంటే ఒక క్రియేషన్. ఈ మగాడు ఆడదానికి పొల్యూషన్. ఆడదంటే ఒక సెన్సేషన్. అసలు చెప్పాలంటే ఆడద లేకపోతే మొగాడికి లేనలేదు సొల్యూషన్. సూపర్ గా చెప్పారు, సూపర్ గా చెప్పారు. లే, లే, లే. మీరు చెప్పినప్పుడేమో ఇలా కొట్టారు, నేను చెప్పినప్పుడేమో ఇలా కొట్టారు. ఎందుకండి? చెప్పే దాంట్లో తేడా ఉంటే కొట్టే దాంట్లో కూడా తేడా ఉంటది. నాన్న ఆ. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఏంటి? ఇదే నాన్న, ఇదే నాన్న. లోపలికి వెళ్ళి అసలు మా ఆడది ఎదురు తిరిగితే ఏమవుతుందో తెలుసా? ఏమవుద్ది? అబ్బ, మెడ పట్టేసిందండి. అదే అవుద్ది. ఎందుకు? ఎదురు తిరిగిద్దంట, ఎదురు తిరిగితే. హలో బాయ్స్ అన్నా, ఇదిగో నీకు 200. థ్యాంక్స్ అన్న. ఇదే 200. అవసరం ఉన్నప్పుడు మళ్ళీ పిలుస్తా. అంటే వినోదిని ఇదంతా నువ్వు ఆడిన డ్రామానా? హలో ఆగు, హలో. ఆగు. నాన్న భార్య భర్తలకు తేడా ఏంటి? భర్త టార్చ్ లైట్ లాంటోడు, కొంతవరకే చూడగలడు. భార్య శాటిలైట్ లాంటిది, ప్రపంచం మొత్తం చూడగలదు. నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఘుంఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మరించింది మంత్రం మంచం కంకమానంది అందం చల్చలాయించు సొంతం బల్బలే ఉంది బంధం గ్రంథం చలిగాలి తగిలే వేళ చెలికాడు రగిలే వేళ గిలిగిలిత ముదిరే వేళ గిజిగాడు ఎగిరే వేళ అపసోకో పుటరేకో అందుకుంటే మూతగా. ఎంత ప్రాక్టీస్ చేశారు ఏకంగా. ఎవడో ఫోన్ చేసినట్టున్నాడు. హలో, ఎవరు? అవునా? పంపించు పంపించు. అదేంటి అలా వదిలేసావు? జీవితంలో నిన్ను ఎలాగో వదలలేదు కాబట్టి అప్పుడప్పుడు అలా వదిలి సంతోషపడుతుంటా. పడతావు. పెళ్ళైన కొత్తలేమో మాటలతో పడేస్తారు, తర్వాత ఇలా పడేస్తారు. అయినా పడేయడంలో మీ మగాళ్ళ తర్వాత ఎవరైనా మిమ్మల్ని అప్పుడప్పుడు ఇలా పడేయలేదనుకో, మమ్మల్ని మూలలో పడేస్తారు. అందుకే ఈ ముందు జాగ్రత్త. నాకు తెలియదేంటి? ఎవడు తుకారం గారు ఆకలి నుంచి మీ ఫ్రెండ్ సత్యనారాయణ చేప పంపించాడండి. థ్యాంక్ యూ సోదరా. ఏమే మసాలా నూరు, ఇదిగో చేపలు తెస్తున్నాను. ఇటువు, నేను వండుతా. నువ్వు వండితే కుక్కలే తినవు, నేను ఎలా తింటాను? కూర ఎలా ఉంది? చాలా బాగుంది. అదేంటి కూరగాయ పట్టుకోటి వెళ్తున్నావు? నాగరాజుకి ఇద్దామని. నాగరాజు ఏంటి తుకారం? అయిపోయాడు. నా ఫ్రెండ్ ఆకిడి నుంచి ముళ్ళు లేని చేప పంపించాను నాగరాజు. ఈ కూరని నేను వండా, తినేసి చెప్పు ఎలా ఉందో. థ్యాంక్ యూ తుకారం. లేనిపోని ఎందుకు తీసుకుంటావా ఇక్కడ? తుకారం
నాగరాజ్ చేపల కూర ఉంది తుకారం అమృతం. అవునా? నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడతావు చూడు, ఆ. అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించే ఇలాంటి మనుషులకే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను. ఒక్క నిమిషం నాగరాజ్, ఆ రెండు మాటలను మళ్ళీ ఇంకోసారి చెప్పు. మళ్ళీనా? ఒక్కసారి. నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నావు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించే ఇలాంటి మనుషులకే ఉంటుంది. చాలు నాగరాజ్, ఏమ్మా ఎన్ని రోజులు పొగ తాగితేనే ఆనందం ఉంటుంది అనుకున్నా, పొగడ్తలు కూడా ఆనందం ఉంటుందా? పొగడ్తలు కూడా ఆనందం ఉంటుందా? ఈ అనుభూతి నాకేదో కొత్తగా ఉంది. నాగరాజ్, నాగరాజ్, ఏంటి తుకారా? ఒకసారి ఇందాక ఆ రెండు మాటలు అన్నావు చూడు, ఒక్కసారి మళ్ళీ. ఇంకోసారా? నా మనసు మళ్ళీ వినాను అనుకుంటా. ఒక్కసారి. నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నావు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. సత్తిపండుకు చేంజ్ చేయండి. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించే ఇలాంటి మనుషులకే ఉంటుంది. నేను ½ కిలో నీకు చేపల కూరనిస్తే 1/2 టన్నుల అనుభూతినిచ్చావు. సూపర్. థ్యాంక్ యూ నాగరాజ్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్ళు డబ్బుల్లోనో పెళ్ళంలోనో పిల్లలోనో ఆనందం ఉంటుంది అనుకున్నా, కానీ పొగడ్తలో కూడా ఆనందం ఉంటుంది మొదటిసారి తెలిసింది నాకు. మంచి అనుభూతి. బుజ్జి, ఎక్కడికి వెళ్తున్నావురా? సినిమాకి వెళ్తున్నా. సినిమాకి తరాలి ఇక్కడ రా, సినిమాకి తరాలి ఇక్కడ రా. మళ్ళీ పిలుస్తాడు. నేను ఒక్కడికి చేపల కూర వండి పెట్టాను రా. వాడు చేపల కూర తిని ఆడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు తుకారం? అది నేను చెప్పడం కంటే వాడు నోటితో వింటేనే ఆనందంగా ఉంటుంది. ఒక్క నిమిషం ఉంటుంది. నాగరాజ్, నాగరాజ్, నాగరాజు చెప్పు తుకారం. ఇందాక ఆ 2 డైలాగులు ఒక్కసారి మళ్ళీ చెప్పవా? ఇందాక చెప్పాను కదా, ఇందాక నాకు చెప్పావు, ఆ డైలాగ్ ఒకసారి వీటితో చెప్పవా? నేను కూడా చెప్పాలా? ఒక్కసారి. తుకారాం వండిన చేపల కూర చాలా బాగుంది, కానీ తినే దాంట్లో వేరే వాడికి సగం పెడుతున్నాడు చూడు, అది అసలైన మానవత్వం. ఫీల్ లేదు. ఇందాక నాకు చెప్పావు చూడు, ఫీల్ తో అనుభూతితో చెప్పావు చూడు. సేమ్ ఫీల్ తో చెప్పాలా? తుకారం తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నాడు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించే ఇలాంటి మనుషులకు తప్ప. చాలా ఓకే ఓకే నాగరాజ్, ఓకే. నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. అనవసరంగా 2 చేప ముక్కలు తిన్నాను సార్. ఏదోదో ఎమోషన్ లో వాగేశాను. 2 ముక్కలు పెట్టి ఆ 2 ముక్కలు చెప్పమన్నాడు. బుజ్జి, విన్నావురా? సూపర్ ఉందన్నా. ఆ 2 మాటలు నువ్వు కూడా చెప్తావా? అన్నం పెట్టండి తుకారం, నాకు సినిమా టైం అవుతుంది. నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నావు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించే ఇలాంటి మనుషులకే ఉంటుంది. కల్లో కూడా నాగరాజ్ మాటలే గుర్తుకొస్తున్నాయండి నాకు. నాగరాజ్, ఏంటి తుకారం ఇంత అర్ధరాత్రి వచ్చా? నాకు నీ మాటలతో నిద్ర పట్టట్లేదు నాగరాజు. నాకు నిద్ర పట్టడం లేదా? ఇందాక మధ్యాహ్నం పోయిటిక 2 మాటలు అన్నావు చూడు, ఒక్కసారి మళ్ళీ చెప్పవా? మైండ్ ఏమైనా దొబ్బిందో తుకారం నీకు? అర్ధరాత్రి నిద్ర లేపి పగడమంట పద్ధతి అసలు నీకు? ఏంటి తుకారం, నీ ఆస్తులు అడిగానా అంతస్తులు అడిగానా? నేను 2 మాటలే 2 మాటలే అన్నాను. ఆ 2 మాటలు చెప్పడానికి ఏమైంది నీకు? ఆయన ప్రపంచంలో నేను ఒక్కనే పొగిడించుకుంటున్నాను, ఎవరు పొగిడించుకోవట్లేదా? నాకు ఫ్రీగా పొగుడుతున్నావు. చేపల కూర వేసాడుగా ఇంత, చేపల కూర వేసాడుగా ఇంత. పక్కలో చేప తిరగపోయినా బాగుండేది. ఏమన్నావు నాగరాజ్? పక్కలో చేప. వర్షాకాలం వచ్చింది, చాలా చేపలు కొట్టుకుపోయాయి, ఈ ఒకటే చేప మిగిలింది. ఎండాకాలం వచ్చి చాలా చేపలు చచ్చిపోయాయి, ఈ ఒకటే చేప బతికింది. ఎందుకంటావు? నన్ను చంపడానికి కాదు, నాకు పంపడానికి. నా ఫ్రెండ్ పంపిన చేపని నేను మనసు పెట్టి మసాలా పెట్టి గంట సేపు కారంలో నానబెట్టి నీకు వండి పెట్టి నువ్వు సంతోషంతో 2 మాటలు అన్నావు. ఆ మాటలే మళ్ళీ అనమంటున్నాను. ఆ మాటలు అనడానికి ఏమైంది నాగరాజ్? పులి మాంసానికి అలవాటు పడ్డట్టు నువ్వేంట్రా పొగడతలకు అలవాటు పడ్డావు? అప్పుడు నుంచి ఏదో మాట్లాడుతున్నావు, కానీ నాకు కావాల్సిన 2 మాటలు మాత్రం నువ్వు మాట్లాడలేదు నాగరాజ్. చెప్పు నాగరాజ్, నిద్ర వస్తుంది, పడుకుంటా. నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నావు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించే ఇలాంటి మనుషులకి. ఇప్పుడు చూడు నాగరాజ్, నాకెంత సంతోషంగా ఉందో. నువ్వు ఇచ్చిన చేపలో ముళ్ళు లేదురా, కానీ నువ్వు మాత్రం ముళ్ళులా కూర్చుతున్నావురా దరిద్రుడా.
భలేవాడు నాగరాజు నువ్వు. ఓ 2 మాటలు చెప్పడానికి ఏదో బాధపడిపోతున్నావు మరి నువ్వు. బాధపడ్డా? అసలు నీ బాధ ఏంటని నేను అడుగుతున్నా. పావు కిలో కూర పెట్టి పగులు పొగుడు రాత్రి పొగుడు అంటే ఒక మనిషి ఎంత మాత్రాన్ని పొగుడతాడు అని నా పొగడతలు ఏం కనిపించింది నీకు? నీ చీర చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ చూసావా? అండి. నీ చీర బాగుందని చెప్తే 4 మెలకలు తిరిగావు. కూర బాగుంది చెప్పి వాడు ఏదో చెప్తే నేను ఎన్ని మెలకలు తిరగాలే? పొగలేని పోయి ఉంటుందేమో, పొగడతలేని ప్రపంచం ఉండదే. ఆ! మీరు పొగడారనుకో ఓర్చుకోరు. ఎలాగ లోడుగా నాగరాజ్ గారు, నాగరాజ్ గారు పొద్దున్నే ఎవరండి? నమస్కారం సార్. నమస్కారం అండి. మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం సార్. యూట్యూబ్ ఛానల్ నా ఇంటికి రావడానికి కారణం ఒక వ్యక్తి మీకు చేపల కూర ఇవ్వటం వల్ల ఆ కూరను మీరు తిని తన్మయత్వంతో అతన్ని పొగిడారట. ఆయన అడిగి ఏమని పొగిడారమంటే, కూర తిన్న వ్యక్తిని అడగండి, నా నోటితో నేను చెప్పలేన్నాడు సార్. యూట్యూబ్ ఛానల్ కి ఫోన్ చేశారు. ఇది 2 చేప ముక్కలు పెట్టి 1,00,000 మందికి అన్నదానం చేసినట్లు, దేశాన్ని ఒక్కడే ఉద్ధరించేసినట్లు ఫీల్ అవుతున్నాడు. పనికి మాలిన నా కూర తిన్న విశ్వాసం ఇదేనా నాగరాజ్? ఆ డైలాగ్ 2 మీడియా వాళ్ళకి చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. నాగరాజ్ సార్ చెప్పండి. చూడు చెల్లెమ్మ, మీడియాని తీసుకొచ్చి వీడి గురించి పొగడమంటున్నాడు. పొగడండి అన్నయ్య, మీకు తప్ప వేరే ఆప్షన్ ఏం లేదన్నయ్య. చుండ్రుకు షాంపూ పరిష్కారం, పుండుకు ఆయింట్మెంట్ పరిష్కారం, మీకేమో వాడిని పొగడ్డం పరిష్కారం. పొగుడుతానమ్మా, బాగా పొగుడుతాను. నిన్ను పొగుడుతాను, అన్ని పొగుడుతాను, వీళ్ళని పొగుడుతాను, అందరిని పొగుడుతాను. పొగుడుతాను, పొగుడు, పొగుడమ్మా, పొగుడు, పొగుడమ్మా, పొగుడు, పొగుడు, పొగుడు. ఎదవా పిచ్చోడు అయిపోయాడు, కానీ నా గురించి మీడియా ముందు పొగళ్ళ ఎదవా. నిన్న విశ్వాసం లేదు ఎదవకి. ఏమంటే తుకారం గారు, ఆ. ఆకివీడి నుంచి మీ ఫ్రెండ్ సత్యనారాయణ ఇంకో చేప పంపించాడండి. థ్యాంక్ యూ సోదరా, థ్యాంక్ యూ ఇచ్చినందుకు. ఏమే ఆ, మసాలా నూరు, ఈ చేపని మనసు పెట్టి వండుతా. వండిన తర్వాత ఈ చేపలు కొన్ని రోజా గారికి రెస్మికి పంపిస్తా. ఆ కూర రోజా గారికి ఇచ్చేసి రాపో. రెస్మి, మీరిద్దరు తిన్న తర్వాత యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేస్తా. రోజా గారు చేపల కూర తినేంత వరకు అక్కడ నుంచి నా ఇంటికి రావడానికి వీల్లేదు. రోజా గారు మీకు దండం పెడతాను. రోజా గారు ఎన్నో కాపురాలు నిలబెట్టారు, ఈ చేపకూర తిన్న నా కాపురం నిలబెట్టాను. రోజా గారు తింటాను కానీ పొగడను. ఆహా, 2 కావాలే నాకు. పొగడకపోతే నువ్వు అవసరం లేదు. అంటే ఉండు తిను. తిను రేష్మి, పొగడతనలేదుగా. ఒక్క మాట పొగడండి. చెప్పండి. ఎంత చండాలంగా వండావేంటి చంద్ర? మీ ఆవిడతో వండించుండొచ్చుగా, బాగుంటుంది. ఆవిడే వండింది. అదే మీ గురించి చెప్తే మీకు ఇలాగే ఉంటది. जबरदस्त खतरनाक कॉमेडी शो। ఈ రోజు నేను పెట్టే కేసుతో 14 నెలలు జైలు ఉండాలను. నేను పెట్టే కేస్తే నువ్వు జీవితంలో జైల్లో ఉండాలి ఈ రోజు. చూద్దాం పద. చూద్దాం పద. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు వస్తారులే కానీ ముందు మీ గొడవ ఏంటో చెప్పండి. వీడు నా భార్యను రోజు కిటికీలకి వెళ్ళి చూస్తున్నాడు సార్. బట్టలు ఆరేసేటప్పుడు చూస్తున్నాడు, ముగ్గులు వేసేటప్పుడు చూస్తున్నాడు. అందుకోసం వీడి మీద అరాచ్మెంట్ కేసు చేసి పెడదామని ఇక్కడ దాకా తీసుకొచ్చాను సార్. నేను కొత్త బట్టలు పెట్టడానికి వచ్చాను అనుకున్నావా? నేను కేసు పెట్టడానికి వచ్చాను నీ మీద. పిలవండి సార్ ఎస్ఐ గారిని. ఎస్ఐ గారిని పిలవండి సార్. నువ్వు పిలవగానే పుసుక్కుని వచ్చేయడానికి ఆయన మామూలు ఎస్ఐ కాదు. ఆయన ఎంట్రీకి ఒక ఎంట్రీ సాంగ్ ఉంటుంది. సాంగ్ ఆయన ఉద్యోగం చేస్తున్నాడా లేకపోతే రికార్డింగ్ డాన్స్ చేస్తున్నాడా? వీడియో ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఇంకో ఎంట్రీ సాంగ్ పెట్టండి. నీకు దండం పెడతా సార్. నేను కేసు పెట్టడానికి వచ్చాను సార్. పోలీస్ స్టేషన్ కేసు పెట్టండి, రాకపోతే కిలో బంగారం పెట్టడానికి వస్తారా? ఆ కేసు అంటే చెప్పు. వీడు నా భార్యని కిటికీలో రోజు చూస్తున్నాడు సార్. ముగ్గులు వేసేటప్పుడు చూస్తాడు, బట్టలు ఆరేసేటప్పుడు చూస్తాను సార్. నేను చూడలేదు. నువ్వు చూసా? ఇది కేసారా? ఇది కేసా అని అడుగుతున్నా. మాకున్న కేసులు తలలోకి వస్తుంటే మా భార్యను తాకాడు, మా భార్యను గోకాడు. ఏంట్రా ఈ కేసులు? కానిస్టేబుల్, వాళ్ళిద్దరు కాంప్రమైజ్ చేసి పంపించు. చిన్న విషయానికి పోలీస్ స్టేషన్కి వచ్చేలేటే సారీ చెప్పి. ఎందుకు చెప్పాలి సారీ? నేను అలా హక్ చేసుకున్నా లేకపోతే సెకండ్ సినిమా తీసుకెళ్ళానా? తీసుకోపోతావరా? తీసుకోబట్టికెళ్ళి తెచ్చానమ్మా. ఏమండి, ఏంటి ఇంత చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ దాకా వచ్చి కేసు పెట్టుకుంటారా? 10 ఇంటికి వెళ్దాం. ఎస్ఐ గారు, మేము కేసులు గీసులు ఏం పెట్టట్లేదండి. అదే చెప్తున్నాను మీ ఆయనకి. నీ మాట ప్రకారం కేసు కూడా వాడి మీద పెట్టట్లేదు. పద వెళ్ళిపోదాం. పద. ఎందుకు పెట్టావు కేసు మీద వాడి మీద? నువ్వు
ముందు కేసు పెట్టు, దాని తర్వాత వాడి సంగతి నేను చూసుకుంటాను. వాడు ఉత్తరం తీసుకుంటే కేసు పెట్టమంటారు ఏంటి? ఈ కేసుని పరిశీలించిన తర్వాత ఈ కేసుకి నేను కాంప్రమైజ్ అవద్దాను. అది సార్, నువ్వు సూపర్ ఎస్ఐ దొరికినావు, మీరు కేసు పెట్టాలి సార్. అది ఎస్. అరే ఆల్రెడీ ఆర్ఆర్ పడింది, నీ పిల్లని తీసుకుని పో. సార్ మీరు ఆర్ఆర్ అంటే ఏమంటారు సార్? ఆర్ఆర్ ఆర్ఆర్ అంటే రాజుకి రా అని అంటున్నాడు వాడు. హలో, నేను రాజుకి రాను, నేను కూడా ఆర్ఆర్ అని చెప్పిన. ఆ మాట మీద ఉంటా సార్. ఏరా మీ ఆవిడనా? అవును సార్. బాగా కట్నానికి కకృతి పడి చేసుకున్నట్టున్నావు. పెళ్ళైన తర్వాత పక్కింటి దాని మీద కకృతి పడుతున్నారా? సిగ్గు లేదా పక్కింటి ఆవిడని చూడడానికి నీకు? కానిస్టేబుల్ సార్ వీడిని బొక్కలే. నువ్వేం చెయ్యే ప్లీజ్. ఏంటి చేసేది? చేసిందంతా చేసి నన్ను కారణం చూసినప్పుడు తెలియదా సార్? బొక్కలేసి 4 రోజులు బాగా కుమ్మని సార్, అప్పుడు కానీ తెలిసిన ఏదో ఇక్కడే ఉండు, 4 రోజుల తర్వాత రా. నీకు న్యాయం చేయడానికి నేను ఎంత అన్యాయం అన్నా చేస్తాను. మిమ్మల్ని చూస్తుంటే న్యాయం 4 పాదాల మీద నడిచినట్టుంది సార్. వెళ్దాం పదవే. మీ ఆవిడ తర్వాత వస్తుంది, నువ్వు వెళ్ళి. మావిడ ఇక్కడ ఎందుకు ఉండాలి సార్? కేసు గురించి విచారణ చేయాలయ్యా. ఆ విచారణ నాతో చేయండి. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? నాకే తెలుస్తుంది. మీరు చెప్పండి. 1914. వాడికి ఎక్కువ శిక్ష పడాలంటే ఈ మాత్రం నాలెడ్జ్ ఉండాలి. కేసు విచారణ చేసి పంపిస్తాను ఇంటికి వెళ్ళి. ఆ కేసు విచారణ అయిపోయినాక నా భార్యను తీసుకొని పోతా, అప్పటి వరకు నేను కూడా ఇక్కడ ఉంటా. ఓకే కూర్చో. కేసు గురించి నడుచుకుంటూ మాట్లాడుకుందాం. దామిని గారు, నా పక్కన అడుగులో అడుగు వేసి నడుస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకేం అనిపించట్లేదండి. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఆ 3 అడుగులు ఉన్నవాడితో 7 అడుగులు ఎలా వేస్తారనిపిస్తుంది. ఒక్కసారి 7 అడుగులు వేసిన తర్వాత అవి తప్పటడుగులు అని తెలిసినా మనం ఏం చేయలేం. వీడు ఒక రెడీగా ఉంటాడు ఎప్పుడైనా, ఎవడోడు గోకుతాడని. 7 అడుగులు అంటున్నారేంటి సార్? వాడింటికి నీ ఇంటికి ఎన్ని అడుగుల దూరం అని అడుగుతున్నా. 7 అడుగులే సార్. అదే అడుగుతున్నా. టాయిలెట్ ఎక్కడ పోవాలి సార్? వెనక్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. దామిని గారు, కూల్ డ్రింక్ ఏమైనా తాగుతారా? పర్వాలేదండి. పర్వాలేదంటే తాగుతారనమాట. కానిస్టేబుల్ సార్ 2 కూల్ డ్రింక్లు. అర్థమైంది సార్. అర్థమైందా? సార్ కూల్ డ్రింక్ సార్. 2 కూల్ డ్రింక్ తేమంటే ఒకటే కూల్ డ్రింక్ తెచ్చావేంటి కానిస్టేబుల్? అక్కడ 2 కూల్ డ్రింకులు లేవు అని 1 కూల్ డ్రింకే తెచ్చాను సార్. మరి 2 స్ట్రాలు తెచ్చావే? 2 కూల్ డ్రింకులు ఎలాగూ తేలేదు కదా, 2 స్ట్రాలైనా పట్టుకెళ్దాం అని తెచ్చాను సార్. ఈ మధ్యలో నువ్వు కరెక్ట్ గా డ్యూటీ చేయట్లేదు కానిస్టేబుల్. సారీ సార్. కూల్ డ్రింక్ తాగండి. అయ్యో పర్వాలేదు, మీరు తాగండి. మీరు నా అతిథి దామిని గారు, తాగండి. దామిని గారు, నాకు కూల్ డ్రింక్ అంటే చాలా ఇష్టం, కానీ ఒకటే కూల్ డ్రింక్. అయ్యో పర్వాలేదండి, ఈ కూల్ డ్రింక్ లో నా స్ట్రా వేసుకొని తాగండి. అడక ముందే రెడీ ఉంటాడు. రే సుధాకర్, మీ ఆవిడ చూసేందుకు నా మీద కేసు పెట్టు. అక్కడ చూడు, ఆడు కూల్ డ్రింక్ ఇంకో స్ట్రా పెట్టాడు. ఇప్పుడు ఏమంటారా చెప్పు. నేను న్యాయం కోసం వస్తే ఇది అన్యాయం ఏంటి సార్? నీకు న్యాయం చేయడానికే మీ ఆవిడతో కూల్ డ్రింక్ తాగుతున్నాను తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు బ్రదర్. ఇది కూడా విచారణలో ఒక భాగమే. విచారణ అయిపోయింది కదా. నువ్వు రామ్మా, నువ్వు రావే, వెళ్ళిపోదాం. అంతే సార్, విచారణ ఎలాగే ఉండాలి, ఇదే రేంజ్ లో ఉండాలి విచారణ. నువ్వు రావే. ఏమండి వెళ్తున్నారా? 3 అడుగులు వాడితో నేను 7 అడుగులు వేసిన తర్వాత పిలిస్తే వెళ్ళాలిగా. ఇప్పటి వరకు చిరుగాలను చూశాను, పెనుగాలను చూశాను, సుడిగాలను చూశాను, కానీ ఈ ఆడగాలి ఏంటి కానిస్టేబుల్ కొత్తగా వింతగా ఉంది. దీన్ని గాలి పనులు అంటారు సార్. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అనుకూలంగా చెప్పాలి. ప్రేమ గాలి అంటారు సార్. ఇప్పుడు చూడు ఆన్సర్ ఎంత ముద్దుగా ఉందో. ప్రేమతో పాటు పగ కూడా ఉంది కానిస్టేబుల్. అదేంటి సార్? ఆ విషయం నాకు నాగబాబు గారికి తెలుసు. గుర్తుపట్టారు సార్ ఆ పొట్టోన్ని? మొన్న స్కిట్ లో నా ఎంట్రీ అడిగి అప్పిగాండి ఇచ్చండి. మిమ్మల్ని నన్ను హట్ చేశాడు సార్ వాడు. పగ తీర్చుకో. మీ కళ్ళలో ఆనందం చూసేంత వరకు వాని ఎట్టి పరిస్థితుల్లో వదలను సార్ వాళ్ళు పొట్టోని. వాళ్ళ వైఫ్ కూడా కన్వీనియంట్ గానే ఉంది. ఆ పొట్టోడు నంబర్ ఎంత? నాకు తెలుసు సార్, నాకు తెలుసు. చెప్పు. హలో హలో, సుధాకర్ స్పీకింగ్. ఎస్ఐ సురేందర్ స్పీకింగ్. సార్ చెప్పండి సార్. మీ ఆవిడని తీసుకొని పోలీస్ స్టేషన్ కి రా. ఇందాకే వచ్చి వెళ్ళాను కదా సార్, మళ్ళీ ఎందుకు? కేసు విచారణ చెయ్యాలి సార్. ఎన్నిసార్లు చేస్తారు సార్ విచారణ? అరే పొద్దున రాత్రి వరకు చేస్తుంటా, వస్తా బొక్కలు నిన్ను కూడా ఏమంటావా? సార్ వస్తున్నా సార్.
సార్ వచ్చారా? నువ్వు అనుకుంటూ మీ ఆవిడ ముందు పంపించు. ఎందుకు సార్? కేసు విచారణ చేయాలి, ముందుకు రండి. ఆ విచారణ నాన్ను చేయండి. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? నాకే తెలుస్తుంది. మీరు చెప్పండి. 1939. ఆ యుద్ధానికి కేసుకి సంబంధం ఏంటి సార్? నాకు తెలుసు సార్. అరే అర్థమైంది ఇప్పుడు. అందమైన పిల్లం అంటే పక్కింటితో కాదు ప్రతి ఒడితో ప్రాబ్లమే. నాకు ఇప్పుడు అర్థమైందిరా. మన ఇద్దరం కాంప్రమైజ్ కద్దాం రా. నేను చచ్చారాను. ఈ కథ క్లైమాక్స్ వచ్చారు నేను చూడాలంతే. సార్ మీకు దండం పెడతాను సార్. కేసు విచారణ అయిపోయింది కదా, నేను వెళ్ళొస్తా సార్. ఈ రోజు మా ఆవిడ బర్త్డే సార్. బయటికి తీసుకెళ్దాం అనుకున్నా. కానిస్టేబుల్ సార్ స్టేషన్ లో బర్త్డే సెలబ్రేషన్. అర్థమైంది సార్. చేస్తే నేను చేయాలి, మీరు చేయడం ఏంటి సార్ కేక్ రెడీ సార్. నేనే జరిపించుకుంటాను. భార్యకు జరగండి. నువ్వు సెలబ్రేట్ చేసిన నేను సెలబ్రేషన్ ఆవిడ సంతోషం కోసమేగా. బ్రాహ్మణ్ గారు మీరు కేక్ కట్ చేయండి. కామన్ పీపుల్ గా మనము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఆయన మనకు సెలబ్రేట్ చేస్తున్నాడండి. కేసు మొత్తం డౌన్ చేసుకుంటాను సార్. ఆడు నా భార్యను చూడలేదు, నేను కేసు పెట్టడానికి రాలేదు. లేదు సార్, నేను చూశాను. అలా ఆవిడ బట్టలు చూశాను, ముగ్గులేసినప్పుడు చూశాను. అంతెంది సార్, అలా ఆవిడ నా ఉద్దేశంలో చూశాను సార్. సార్ మీ పని ఎంత వరకు కేసు విచారణలో ఉండాలి. మీరు కేక్ కట్ చేయండి. మీ బర్త్డే సెలబ్రేషన్ స్టేషన్ లో చేస్తున్నాను. టైం ఉంటే పార్క్ హయాత్ లో చేసేవాడిని. టైం ఉంటే మొగుడు నేనైతే ఆయన ఒంట్లో కేక్ పెడతావైతే. కేక్ ఎవరు తెప్పించారు? ఆయన తెప్పించాడు. ఆయన కిలో కేక్ తెప్పించినప్పుడు మనం పావు కిలో ప్రేమను పంచలేమా? స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. తళ తళ తారక మెలికల మేనక మనసు. సార్ ఏంటి సార్ ఇది? రింగ్ పెట్టేశారా? అంటే ఇంకా క్లైమాక్స్ వచ్చినట్లే, ప్రీ క్లైమాక్స్ కదా. విచారణ అయిపోయింది కదా, చాలా థ్యాంక్స్. పద వెళ్దాం. ఒక్క నిమిషం బ్రదర్, మీ ఆవిడని జాగ్రత్త చూసుకోండి. ఆవిడ సంతోషంగా ఉండాలని చెప్పి ఇక్కడ చాలా మంది కోరుకుంటారు. ఆవిడ కరిగిపోతుంది చూసావాడి, మంచులా కరుగుతుంది అక్కడ. సార్ నాకు ఉరి శిక్ష పడినా పర్లేదు సార్. ఆవిడ మాత్రం వదొద్దు సార్. ఈ కథ క్లైమాక్స్ ఏంటో నాతో పాటు ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు సార్. ఇక్కడ చెప్పదా పద. ఒకసారి ఈ ఉంగరాన్ని తీయండి. వచ్చింది. ఒకసారి ఈ ఉంగరాన్ని తీయండి. రావట్లే. మీరు పెట్టిన ఉంగరం వచ్చేసింది, ఆయన పెట్టిన ఉంగరం రావట్లేదు. లాజిక్ రే. ఎందుకు ఎందుకు ఎందుకంటే నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదండి. అర్థమైంది. పిలిచారా? అవునండి. చెప్పాను కదా బ్రదర్, నీకు న్యాయం చేయడానికి ఎంత అన్యాయం చేస్తాను. సరే ఇది అన్యాయం అని ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో ఒక్కరినని చెప్పించి మీ ఆవిడని వదిలేస్తాను. నేను అందరితో అనిపిస్తా చూడు. ఒకసారి అన్యాయం అని చెప్పండి సార్. పోయినసారి చంద్రని హత్య చేసేవరా, నేను హత్య అయ్యాను. చంద్ర ఇదే న్యాయం అనిపిస్తుంది. కారు వదలు ఇంత వేరే వాళ్ళు ఎవరితో చెప్పించు. ఆమెకి ఆ మ్యాటర్ తెలియదు. నీ దగ్గర పోయినా నాకు పని కాదని నాకు తెలుసు. నేను డైరెక్టర్ దగ్గర పోతా. మీ ఆవిడ నీకు తప్పని వాళ్ళదు, పక్కడు తగ్గిందా కదా ఆనందంగా ఉందిరా. నిన్న నరికి పోగులు పెడతా. ఈ శుభ సందర్భంగా జైల్లో ఉన్న ఖైదీలందరినీ రిలీజ్ చేస్తున్నా. కంగ్రాట్స్ సార్, సమయానికి గిఫ్ట్ కూడా తేలేదు, ఏమనుకోద్దు. బయట ఉన్న వాళ్ళని జైలు ఖైదీలను చేస్తున్నా. వస్తారా సుధాకర్? వాళ్ళు లోపడతాయి సార్ తో వచ్చాను సార్. ఈ సందర్భంగా ఒక 10 రోజులు స్టేషన్ హాల్లో పెడుతున్నా, నువ్వు కూడా వెళ్ళిపో. కంగ్రాచులేషన్స్ సార్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఆ వెంకటాపూర్ వచ్చింది. దిగండి. చిల్లర రావాలి సార్ నాకు కొద్దిగా.
నాకు కూడా నీకెంత ఇవ్వాలి? 77 రూపాయలు సార్. నీకెంత ఇవ్వాలి? 23 రూపాయలు సార్. 23 రూపాయలు, 77 రూపాయలు. అవును సార్. ఇదిగో 100 రూపాయలు. నువ్వు 77 రూపాయలు తీసుకొని ఆవిడకి 23 రూపాయలు ఇచ్చేయి. ఓకే సార్. రైట్. సరే ఒకసారి ఇక్కడ రండి, చిల్లర మార్చిస్తాను. అలాగే. కొద్దిగా 100 రూపాయలు చిల్లర ఇవ్వరా? చిల్లర లేవయ్యా. పోయిన రండి, టీలు ఇవ్వరా? నాకు టీ తాగడం అలవాట్లేదండి. ఓకే, ఒక టీ ఇవ్వండి చాలు. చూసారండి, క్యాజువల్ చిల్లర అయితే ఎవరు ఇవ్వట్లే ఈ రోజుల్లో. దేశం మొత్తం కమర్షియాలిటీగా తయారైపోయింది. అవునండి. మీ పేరేంటి? మృదుల అండి. ఓ, మీకు పెళ్ళైందా? పెళ్ళై వారమే అయింది. ఇంకా కానంటే ఉన్నారు. మీ ఆయన ఏం చేస్తారు? మాకు బట్టల షోరూమ్ ఉందండి. ఓ, మీ చీర చూస్తేనే అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. మరి మీరేం చేస్తుంటారు? టీచర్. మీ డిగ్నిటీ చూస్తేనే అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. మొదలు గారిని ఎంత ఇవ్వాలి మీకు నేను? 23 రూపాయలండి. ఇదిగో 20 రూపాయలు. ఇది కొద్దిగా 10 రూపాయలు చిల్లర ఇవ్వరా? చిల్లర లేవయ్యా. 3 రూపాయలు చిల్లర లేవంట. కొద్దిగా ఎలా? అరే 3 రూపాయలు ఏముందండి, ఏం పర్లేదు, ఉంచుకోండి, నేను వెళ్ళొస్తాను. హలో, ఏమన్నారు? 3 రూపాయలు ఏముంది, పర్వాలేదు, ఉంచుకోండి అన్నానండి. మీ 3 రూపాయలు నేను ఎందుకు ఉంచుకుంటానండి? పరుల సొమ్ము పాము వంటిది, అర్థమైందా? అప్పట్లో మా తాత ఒకరికి రూపాయి అప్పు ఉంటే ఆ అప్పు తీర్చలేక మా నాన్నమని వాడికి ఇచ్చేశాడు. అలాంటి వంశం నాది. మీ 3 రూపాయలు నేను ఎందుకు ఉంచుకుంటానండి? రండి, ఈ షాప్ లో మార్చిస్తాను, రండి. గంట అయింది, ఇంకా మృదుల రాలేదేంటి? మావా, నీ కూతుర్ని బస్ ఎక్కించావా, రిక్షా ఎక్కించావా? ఇంకా రాలేదేంటి? బయలుదేరి 2 గంటలు అయిందా? ఇంకా రాలేదేంటి? ఏముందిలే, వచ్చా మనం ఫోన్ చేస్తుంది. సాంగ్ ఒకటి. అబ్బా, మామూలుగా లేదు ఫిగరు. గారు ఇక్కడ కూడా చిల్లర దొరకలేదు. అక్కడ పక్కన అడుగుదామండి. సార్ కొద్దిగా 10 రూపాయలు చిల్లర ఉందండి? చిల్లర లేదండి. అయ్యో, లేదంట. మృదులా, ఏమండి? నువ్వు ఎక్కడేం చేస్తున్నావే? అబ్బాయి ఏం లేదండి, బస్ ఎక్కితే టికెట్ ఇచ్చే కండక్టర్ చిల్లర లేదని చెప్పి నాకు ఆయన కలిపి 100 రూపాయలు ఇచ్చాడండి. ఆయన నాకు 20 రూపాయలు ఇచ్చేసాడు, ఇంకా 3 రూపాయలు ఇచ్చేది ఉంది, అందుకే ఇక్కడ ఉన్నానండి. ఏమే, నేను అక్కడ బస్ స్టాండ్ లో చిల్లర నా కొడుకులా నీ కోసం తిరుగుతూ ఉంటుంటే ఇక్కడ 3 రూపాయలు చిల్లర కోసం ఉంటా? చిల్లర మొక్కదానా? అయినా చిల్లర ఉంటాడు, మొక్క మీద కొట్టేసి ఉండాలి. దా వెళ్తున్నారా? బ్రదర్ పరుల సొమ్ము పాము అంటే అప్పట్లో మా తాత ఒకడికి రూపాయి అప్పు ఉంటే ఆ అప్పు తీర్చలేక మా నాన్నమని వాడికి ఇచ్చేశాడు. అలాంటి వంశం నాది. అంత కరెక్ట్ అయితే నా పిల్లని 3 రూపాయలు ఇచ్చి పంపించు. అదే కదా బ్రదర్, అందుకే కదా చిల్లర కోసం షాపులో తిరుగుతున్నాను. 2 ఐస్ క్రీమ్లు ఇవ్వరా? ఏం క్రీము? ఐస్ క్రీమ్. మా ఆవిడికి ఐస్ క్రీమ్ కొనడానికి నువ్వెవడివి? వాడు చిల్లర ఇవ్వడానికి నా భావన బామ్మర్దా? ఏం మాట్లాడతారు బ్రదర్, ఇంత కూడా సెన్స్ లేదు మీకు. అరే సెన్స్ ఉండాలి కొద్దిగానా. ఏం ఐస్ క్రీమ్ ఇది? బావిడేసుకుని నువ్వు నాకుతున్నావేట్రా? బావిడేసుకుని నువ్వు నాకుతున్నావేటి? ఫ్లేవర్ బాగుందని చూశాను బ్రదర్. చిల్లర ఇవ్వడం కోసం చిల్లర పనులు చేయకు, అర్థమైందా? ఏంటి బ్రదర్ మీరు అర్థం కాదు. ఇదిగో బ్రదర్, ఐస్ క్రీమ్ డబ్బులు తీసుకో. మళ్ళీ 10 రూపాయలు ఇచ్చాడండి వీడు. బొంగులో 10 రూపాయలు ఇటు. 10 రూపాయలు చిల్లర లేదా? లేకుండా షాప్ ఎందుకు పెట్టా? లేకుండా షాప్ పెట్టా? ప్రతి పనికి మన ఏదో షాప్ పెట్టాడు చిల్లర లేకుండా. బొంగులేదు మావిడి నువ్వు అవుతున్నావుట్రా? బ్రదర్ ఫ్లేవర్ బాగుందని తిన్నా. నీ ఫ్లేవర్ నాకు నచ్చట్లేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి చేసలేక ఏమనుకుంటున్నావేంటో? అందరిలాగా నేను కాదు, నరికి పాడు దొబ్బుతా. ఏమనుకుంటున్నావేంటో? ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. ఎందుకు అలా కంగారు పడుతున్నా? చిల్లర ఇచ్చి పంపిస్తాను బ్రదర్. నా గురించి నీకు తెలియదు, అర్థమైందా? చిల్లర పనులు చేయకు, చిల్లర ఇచ్చి పంపించు. రండి. ఒక వడ్డాణం ఎవరా? ఏంటానో? మా ఆవిడికి వడ్డాను కొనడానికి నువ్వెవడరా? మా ఆవిడికి వడ్డాను కొనడానికి నువ్వెవడి? ఊరికే చిల్లర ఇవ్వడు కదా బ్రదర్ వాడు. 3 రూపాయల కోసం 3 లక్షలు పెట్టి ఖర్చు పెడుతున్నావు. అసలు ఇంట్రెస్ట్ నాకు అర్థం కావట్లేదు. బ్రదర్ నేను ఖర్చు పెట్టేది గురించి ఎప్పుడు ఆలోచించాను, నేను ఇచ్చే 3 రూపాయల గురించి ఆలోచిస్తాను. అర్థమైందా? మేడం గారు వడ్డానం సైజ్ అంత చెప్పండి. ఒక్క నిమిషం. బ్రదర్ ఒక్క నిమిషం ఉండు బ్రదర్. వడ్డానం సైజ్ తెలియాలి కదా బ్రదర్. ఇదిగో నీకు నా గురించి తెలియదేమో, పిచ్చి పిచ్చి చేసేస్తున్నావు, నరికి పాడు దొప్పుతా. అందరిలాగా నేను కాదు, నేను చాలా డిఫరెంట్. ఏమే పనికి మాలదానరా? వెళ్దాం బ్రదర్. పెళ్ళవరా అది? తెలుసు బ్రదర్, తెలుసు. పెళ్ళే వారం అయిందిరా. తెలుసు బ్రదర్, వారం అయితే చిల్లర ఇవ్వకూడదా బ్రదర్? చిల్లర నాకు వద్దని చెప్తున్నానా బ్రదర్? పరుల సొమ్ము పాము వంటిది, అర్థమైందా? నీ ఇంటెన్షన్ ఏంటో నాకు బాగా అర్థం అవుతుంది. అర్థమైందా? సుజనా నువ్వేమీ భయపడకు. నా పేరు మృదుల. నువ్వేమీ భయపడకు. నిన్ను నేను ఎలా తీసుకెళ్ళాలో నాకు బాగా తెలుసు. అర్థమైందా? నా పిల్ల నన్ను కాకుండా చేస్తావు కదా. ఇప్పుడే నీ సంగతి
నేనేమన్నా తప్పు చేస్తున్నానండి? తప్పంటే మీరు కూడా చిల్లర కోసమే కదా ఆ ఆరాటపడుతున్నారు. విషయం మీ ఆయనకి ఎందుకంటే అర్థం కాదు. రండి గాజులు ట్రై చేద్దాం రండి. అయ్యగారు దొరకడం మీకు అదృష్టం మేడం. బొంగులు అయ్యగారు ఎవరు అయ్యగారు? నేను అయ్యగారు. చెప్పుతో పడతా సార్. ఈడే సార్ ఆడు. మా ఆవిడ పంపించమంటే పంపించట్లేదు సార్. అదే మా ఆవిడ సార్. వాళ్ళ ఆవిడ ఎందుకు పంపించట్లేదు? నేను ఈవిడ కలిసి ఆర్టీసీ బస్ ఎక్కాను. కండక్టర్ ఏమో ఈవిడికి 23 రూపాయలు, నాకు 77 రూపాయలు తీసుకో అని చెప్పి 100 రూపాయలు ఇచ్చారు సార్. మృదుల గారు నేను మీకు ఎంత ఇచ్చానండి? 20 రూపాయలు ఇచ్చారు. ఇంకా ఎంత ఇవ్వాలండి? 3 రూపాయలు. ఆ 3 రూపాయలు చిల్లర కోసం షాపులని తిరుగుతున్నాను. చెప్తున్నాను కదా, పంపించచ్చు వాళ్ళ ఆవిడ్ని. పరుల సొమ్ము పాము వంటిది సార్. అప్పట్లో మా తాత బాగా కనెక్ట్ అయ్యాడు సార్ వాడు. అప్పట్లో మా తాత ఒకటి రూపాయి ఇవ్వాల్సి వస్తుంటే ఆ అప్పు తీర్చలేక మా నాన్నని వాడికి ఇచ్చేస్తాడు. అంత పెద్ద చరిత్ర ఉందా? మరి ప్రపంచంలో నేను ఫస్ట్ టైం చూస్తున్నా సర్వీసులో. నిజంగా మాకు డబ్బులు ఎలా రావాలని మేము అనుకుంటాం, కానీ నువ్వు ఆవిడకి డబ్బులు ఎలా ఇవ్వాలని ఆలోచించావు చూసావా? దానికి హ్యాండ్స్ అప్. పక్కోడి పిల్లని పక్కన పెట్టుకుంటే వాడికి యాక్సెప్ట్ చెప్తారు సార్. తమ్ముడు పెళ్ళి వారం అయింది సార్. తమ్ముడు, చట్టం తన పని తను చేసుకుని పోతుంది. మరి వాడు సార్ వాడి పని వాడు చేసుకుంటాడు. మరి నేను సార్ నీ పని నువ్వు చేసుకోరా చిల్లర. ఎక్కడికి? మా ఇంటికండి. మీ ఇంటికి ఏం చేస్తారు? ఇంట్లో చిల్లర ఉన్నాయండి, ఇచ్చి పంపిస్తాను. ఇదిగో నాటకాలు తప్పుతున్నా పెట్టు. నువ్వేమనుకోండి ఇట్రా. నువ్వు ఇంటికి వెళ్ళు, ఆ చిల్లర నేను తీసుకొని వస్తాను. టైటానిక్ సినిమా భయ్యా, మాట్లాడితే ఫోన్ ఇచ్చేస్తున్నావు. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. ఎందుకు కంగారు పడతావు? ఒక్క నిమిషం ఉండు భయ్యా. బ్రదర్, ఆర్టీసీ బస్ ఎక్కింది ఎవరు? మా ఆవిడ. నేను చిల్లర ఇవ్వాల్సింది ఎవరికి? మా ఆవిడకి. మరి మధ్యలో నువ్వెవడివి? మా ఆవిడకి నేను మొగుడిని. ఇంటి దగ్గర, చిల్లర దగ్గర కాదు. ప్లీజ్ భయ్యా, మా పిల్లని వదిలే భయ్యా, నీకు దండం పెడతాను భయ్యా. భయ్యా, పరుల సొమ్ము పాము అంటుంది. అప్పట్లో మా తాత ఒకటికి రూపాయి ఇవ్వాల్సి ఉంటే వాడికి మా నాన్న తీర్చలేక మా నాన్నమని ఇచ్చేశాడు. అలాంటి వంశం అది. మీ ఆవిడకి నేను 3 రూపాయలు ఇచ్చేసి పంపిస్తాను బ్రదర్. రండి ఇంటికి వెళ్దాం. మృదులా, కళ్ళ ముందే నా పిల్లని పట్టుకెళ్ళిపోతుంటే గుండె గిలా 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 కొట్టుకుంటుంది భయ్యా. ఎవడైనా చిల్లరుంటామండి భయ్యా, నా కాపురాన్ని కాపాడండి భయ్యా. భయ్యా ఎవడైనా చిల్లరుంటామండి భయ్యా. భయ్యా ఎవడైనా చిల్లరుంటామండి భయ్యా, నా కాపురాన్ని కాపాడండి భయ్యా. మృదులా, ఏమైనా బాగుందా? అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్. जबरदस्त खतरनाक कॉमेडी शो. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. పల్లవే, నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఆగు, చొక్కా వేసుకోవడం మర్చిపోయి వెళ్తున్నా ఆఫీస్ కి. పట్టుకో చొక్కా వేసుకో. రోజుకి నీ మతి మరపుతో చచ్చిపోతున్నా నేను. నిన్నేమో ఫ్యాంట్ వేసుకోవడం మర్చిపోయి ఆఫీస్ కి వెళ్ళిపోయావు. మేనేజర్ ఫోన్ చేస్తే ఆఫీస్ కి ఫ్యాంట్ పంపించండి. ఒక పని చేస్తానే, ఆఫీస్ లో కూడా 2 పాయింట్లు 2 చొక్కాలు పెట్టుకుంటాను. సరే వెళ్తున్నా. ఇంతకీ ఆఫీస్ ఏ ఏరియాలో ఉందో గుర్తుందా? కుక్కట్పల్లి. కుక్కట్పల్లిలో కాదు, లింగంపల్లిలో ఉంది ఆఫీస్. లింగంపల్లి ఆఫీస్ ఎప్పుడు మార్చారు మళ్ళీ? ఆఫీస్ లింగంపల్లిలోనే ఉంది, నువ్వు మారుస్తున్నావు. ఆల్రెడీ ఒక కుక్కట్పల్లి పెట్టారు, మళ్ళీ లింగంపల్లిని ఎందుకు పెట్టారు? ఒక పల్లితోనే కన్ఫ్యూజ్ అయి చేస్తుంటే 2 పల్లీలు పెట్టి కన్ఫ్యూజ్ చేస్తారు వీళ్ళు. ఏంటి మౌనరథమా? మౌనరథం ఎందుకు చేస్తున్నావే నువ్వు? ఓహో, మొగుడు కోసమా? చూడు, మొగుడు కోసం మౌన వ్రతాలు చేస్తుంది. నువ్వు నా కోసం ఏమైనా చేసావే? ఏం చేయాలి నీ కోసం? మొగుడు బాగుంటే ఏమైనా చెయ్యొచ్చు. మొగుడు మైండే బాగలేనప్పుడు ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు నోసినా ఏ లాభం ఉంటుంది? ఇంకా చాలు, స్నానానికి వేడి నీళ్ళు పెట్టు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. అవునా? సర్లావే. వీడు మధ్య మరపుకు భయపడి మా పుట్టింటికి వెళ్ళడం కూడా మానేస్తాను నేను. వీడు ఎక్కడ బట్టలు వేసుకోకుండా ఆఫీస్కి వెళ్తాడు అని. ఏమే, వీడు చూడు, స్కూల్లో ఆడి ఆడి బాగా మట్టి మట్టి అయిపోయాడు. వీడికి స్నానం చేయించు నీట్ గా. ఎవరా బాబు? మన బాబు. మనకు పిల్లలు ఎక్కడ ఉన్నారండి? మరి వీడెవడు? అదే నేను అడుగుతున్నా, ఎవరా పిల్లాడు అని. నా కొడుకు. నీ కొడుకు అయితే నాతో ఎందుకు వస్తాడయ్యా? ఆడు రాలా, నువ్వే ఆడు తీసుకొచ్చావు. నీ మీద పోలీస్ కేసు పెడతా. నేను పెడతా. ఏమండి, మా ఆయనకు కొద్దిగా మతి మరిపు ఉంది, దయచేసి వదిలేయండి. ఎలవేలా బాగా మాట్లాడావు. నా కొడుకు కాదు, ఎలవే. ఎవడెవడో కొడుకు నాతో వచ్చేస్తాడు నా ఆస్తి కొట్టేద్దామని. అవునే, మన పిల్లలు ఎక్కడున్నారే? మనకి పిల్లలు ఎక్కడున్నారు? మనకి పిల్లలు లేరా? ఎక్కడున్నారు అంటున్నా. సరే, నాకు మతి మరుపు, నేను పిల్లలు కనడం మర్చిపోయాను. నీకు గుర్తుంది కదా, నువ్వు పిల్లలు కనొచ్చు కదా. పిల్లలు
కనాలంటే ఒకరికి గుర్తుంటే సరిపోదు, ఇద్దరికి గుర్తుండాలి. నీకు గుర్తు చేసి 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 నేను పిల్లలు గట్ట మర్చిపోతున్నాను. నా మతి మరుపు వల్ల నా వంశమే ఆగిపెట్టట్టుంది. ఎవరు? హలో, ఎలా ఉన్నావురా? బాగున్నానా? నువ్వు ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నా. సరే ఒకసారి అమ్మతో మాట్లాడతా. మీ అమ్మ ఎక్కడుందరా దరిద్రుడా? పోయి 10 ఏళ్ళు అయితే. సర్లే, ఎందుకు ఫోన్ చేసావు? ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి వచ్చావా లేదా అని ఫోన్ చేశా. వచ్చాను నాన్న, ఇంటి దగ్గరే ఉన్నాను. పెట్టే ఫోను. అవును, మా నాన్న ఫోన్ మాట్లాడక ముందు ఎక్కడున్నాను? పిల్లల దగ్గర. ఏమే నా మతి మరుపు వల్ల నాకు పిల్లలే పుట్టట్లేదు అన్నావు కదా, ఇప్పుడు చూడే. సంవత్సరం తిరగక ముందు నువ్వు తల్లి అవ్వాలి, నేను తండ్రి నవ్వాలి. నువ్వు తల్లి అవ్వాలి, నేను తండ్రి నవ్వాలి. పిల్లల్ని కన్నా అంటే వద్దు వద్దు అంటావు. ఈ వీణ పని ఏంటి? ఇవాళ ఇలా ఆవిడతో మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నాడు. కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి. ఏమే పరిగెత్తుకుంటూ పరాయి మగాడు వెనకాల దాక్కుంటావంటే నువ్వు? పిల్లలు కన్నా అంటే పిల్లలు కన్నావరా? నా భార్యరా. అమ్మా పల్లవి, రావమ్మా. పప్పులా ఉన్నాయి. ఏమైందన్నయ్యా? నా భార్య? మరి మీ భార్య ఎందుకు కట్టుకున్నాను నేను? నీకు మతి మరపు ఎక్కువయ్యి. మతి మరపు. మీ పిల్లలు చేపట్టుకుంటే నీ పిల్లలు కాదని నీ భార్య చెప్పాలి కదా. అది మౌన వ్రతం చేస్తుందిరా. అది నా తప్ప. ఏదైనా జరిగి ఉంటే బాధ్యత నువ్వు వాయిస్తా, నీ పిల్లలు వాయిస్తుందా? ఏంట్రా చేసిందంతా నువ్వు చేసి మేం బాధ్యత వహించాలా? ఏంటి చేసేది? తప్పు. ఈ సిచ్యువేషన్ తప్పు నా మతి మరపు కాదు. నీ భార్య మౌనం. ఓ రేపు మీరు చేసిన అంటారు. నువ్వెవరు? నువ్వా? మా ఆయనకు మతి మరుపుందిగా, కాస్త జాలి పడండి అన్నయ్య. జాలి పడ్డం కాదమ్మా, జాగ్రత్త పడాలి. ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది పడండి మీరు. మౌన వ్రతం ఇంకా ఎన్ని రోజులే? పల్లవి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను చూడు. షూ వేసుకోవడం మర్చిపోలేదు, ప్యాంట్ వేసుకోవడం మర్చిపోలేదు, షర్ట్ వేసుకోవడం కూడా మర్చిపోలేదు. సండే ఇవాళ ఆదివారం అన్న విషయం మర్చిపోయాం. నాకు మతి మరుపు లేదు అని గుర్తు చేద్దాం అనుకునే లోపే ఆధారం వచ్చి చేస్తుంది నా కర్మ. కాకపోతే సరే గాని నేను కూరగాయలకు మార్కెట్ కి వెళ్తున్నాను. ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. ఇంట్లో ఉండక ఎక్కడికి వెళ్తారా? బయటికి వెళ్తారా? నాకు తెలీదా? ఇప్పుడు దాన్ని ఆఫీస్కి వెళ్ళడానికి ఎందుకు వస్తే కళ్యాణి మార్కెట్కి వెళ్దా? అది భయపడుతుంది. ఫోన్ ఎవరు? హలో, ఎవరు? ఎక్కడ తెచ్చావు? ఇంట్లో ఉన్నానన్నా. ఆదివారాలు కూడా ఆఫీస్కి వెళ్తుంటావుగా, అందుకే చేశా. ఎందుకు వెళ్తానా? నాకు తెలీదా? నిన్న శనివారం, ఈ రోజు ఆదివారం, రేపు సోమవారం. ఒకసారి అమ్మతో మాట్లాడతా. చంపేస్తా. సరే, అమ్మలేదు కదా. సత్తిపండు, మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్కెట్కి వెళ్ళారు. రా కాసేపు మాట్లాడుకుందాం ఇతరం. వీడు నన్ను సత్తిపండు అంటే ఏంది? మెంటలో లేకుండా నువ్వు చదువుతుండు, నేను వస్తా. వీళ్ళే బెస్ట్. సరే. దొంగ వచ్చాడు, ఎట్టలేడు. ఇంట్లో వెళ్ళాడు సార్. కానిస్టేబుల్ చూడు. వదలు. వీళ్ళిద్దరు దొంగ ఎవరు? నాకు అదే కన్ఫ్యూషన్ గా ఉంది సార్. చూస్తుంటే ఇద్దరు దొంగల్లానే ఉన్నారు. అయ్యో, నేను దొంగని కాదు సార్, నేను ఈ ఇంటి ఓనర్ని. నేను ఇంటి ఓనర్నే. ఎట్రా? ఏంటి సార్? వీళ్ళిద్దరిలో మీ ఇంటి పక్కన ఉండేది ఎవరు? ఇతనే సార్, మా ఇంటి పక్కన ఉండేది సత్తిపండు సార్. మీ ఇంటి పక్కన ఉండేది నేను రా. నా ఇంటి పక్కన ఎవరు ఉంటారు నాకు తెలీదా? నాటకాలు చేస్తున్నావు? నేను దొంగని కాదు సార్, ఆడు మతి మరుపు సార్. ఆడికి ఎవరికైనా మతి మరుపు? నిన్న ఏం వారం సార్? శనివారం కదా? అవును. ఈ రోజు ఆదివారమే కదా? అవును. రేపు సోమవారమే కదా? అవును. ఈ 3 వారాలు కరెక్ట్ చెప్పినప్పుడు నా ఇంటి పక్కన ఎవరు ఉంటారు నేను కరెక్ట్ చెప్పలేనా సార్? తీసుకెళ్ళండి సార్. వాడు ఏదో ఎక్కువ చేస్తున్నాడు బాగా. ఈవిడెవరు? మా ఆవిడ సార్. మాట్లాడలేంటి? నేను బాగుండాలని మౌన వ్రతం చేస్తుంది సార్. మొగుడు బాగుండాలని మౌన వ్రతం చేస్తుంది సార్. మెంటల్ దానా, నీ మౌన వ్రతం వీడి నేనే నీ మొగుడని చెప్పవే. నీ మొగుడే పోయాక నీకు మౌన వ్రతం దేనికి? ఆడికేమో మెదలు లేదు, నీకేమో నోరు లేదు. మీ ఇద్దరి మధ్య నేను ఉండే కంటే జైలుకి వెళ్ళిపోవడం బెటరే. నేనే దొంగను సార్. 40 రోజులుగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న దొంగతనాలకి నేనే కారణం సార్. కుదిరితే కాల్ చేయండి సార్, వీలైతే ఉరేయండి సార్. నన్ను మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఉంచకండి సార్.
ఆగండి, ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు? వీడ దొంగ ఆ ఇంట్లో దూరితే పట్టుకెళ్తున్నాం. ఆయన వీడు దొంగని చెప్పిన దరిద్రుడు ఎవరు? ఆయన ఏడ్చారు. ఆయనకు మతి మార్పు ఉంది. మతి మరప. ఆ. ఇంతకు నువ్వెవరు? ఆయన భార్యని. ఏరా ఆవిడ నీ భార్య? ఆవిడ నా భార్య సార్, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు ఈ బతులో ఇప్పుడే. నాకు సంబంధాలు చూస్తున్నారు? నీకు సంబంధాలు? ఇలా కొట్టిందంటే మా ఆవిడే సార్ ఇది. ఈ రోజు ఏం వారం రా? ఆదివారం. రేపు సోమవారం. ఎల్లుండి తెలియదు సార్, తెలియదు సార్. నిన్ను నమ్మి కేసు డీల్ చేస్తే మా పోలీస్ జాబ్ సంకర ఆగిపోద్ది. అయినా ఏమే కళ్యాణి, పోలీసులు మీ ఆయన పట్టుకొచ్చినప్పుడు నీ నోరేమైంది? నువ్వని చెప్పచ్చుగా ఆయన మా ఆయన అని. అది చెప్పదమ్మా, నేను పూర్తిగా పైకి పోయేదాకా అది నోరిప్పదు. అది నోరిప్పదు. సారీ సత్తిపండు. బోనికి దండవరా బాబు, బోనికి దండవరా బాబు. సరే, పద లోపలికి. సత్తిపండు సారీ. నువ్వెవరు మంచి కసకలా ఉన్నావు? కసకలా ఉన్నావు పద లోపలికి. నువ్వా? ఎవరు ఫోను? నానా నేనరా మీ నాన్నే. ఎవరు నాన్న? నాకు నాన్న పోయి 10 సంవత్సరాలు అయితే. సన్నాసి పోయింది మీ అమ్మరా, నేను కాదు. ఓ, అమ్మ నాన్న. నీ మతి మరుపు. దేంట్లో నా మతి మరుపు అంటావు? ఇప్పుడు నా ఇంటెలిజెన్స్ తో ఒక దొంగనే పట్టించా నేను. నేను నమ్మను. నువ్వు నమ్మకపోతే ఎవరు నమ్ముతానులే. పెట్టే ఫోన్. నమ్మడంట నమ్మడు. నువ్వేంటే వంట చేయకుండా ఇక్కడ కూర్చున్నావు? లా వంట చేయదా? నీళ్ళు పెట్టుకోదా? మీరెవరు? నాకంటే మతి మరుపులా ఉంది ఇది.